నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను మీ రాచకొండ తెలంగాణలో త్వరలో లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది ఈ నేపథ్యంలో పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభలలో 14 స్థానాలు టార్గెట్గా పెట్టుకుంది ఇక ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం తమ ఉనికిని చాటుకునే పనిలో పడింది ఇక బీజేపీ పార్టీ కనీసం 10 పార్లమెంట్ సెగ్మెంట్లైనా తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటుంది అయితే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందగా అందులో ఆదిలాబాద్ పార్లమెంటు ఒకటి తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 3 ఎస్సీ 2 ఎస్టీ నియోజకవర్గాలుగా రిజర్వ్డ్ చేయబడ్డాయి ఈ 2 ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండే ఈ నియోజకవర్గం 1952లో జనరల్ పార్లమెంట్ సెగ్మెంట్గా ఏర్పాటయ్యింది ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడ్డ ఆదిలాబాద్ పార్లమెంట్లో 1952లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి హైదరాబాద్ రాష్ట్ర స్వతంత్ర సమరయోధుడు చెరుకు మాధవరెడ్డి గెలుపొందారు అనంతరం 1967-71లో జరిగిన 4వ 5వ లోక్సభ ఎన్నికల్లో ప్రొద్దుటూరి గంగారెడ్డి కాంగ్రెస్ నుండి విజయం సాధించారు ఇక 6వ 7వ ఎన్నికల్లో గడ్డం నరసింహారెడ్డి గెలిచారు ఎంపీగా గెలిచిన అనంతరం పార్లమెంట్లో ప్రజాపద్దుల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు ఈయన 1991లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘన విజయం సాధించారు ఆ తర్వాత 1996, 98, 99లో జరిగిన 11, 12, 13వ లోక్సభ ఎన్నికల్లో సముద్రాల వేణుగోపాలాచారి టీడీపీ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయం సాధించారు ఎంపీగా గెలిచిన వీరు అధికార భాషా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు వీరే 2022లో తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా నియమితులయ్యారు ఇక 14వ లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతంలో చాప కింద నీరులా విస్తరించింది 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తక్కల మధుసూదన్ రెడ్డి ఘన విజయం సాధించారు వీరితో పాటు కేసీఆర్ రవీంద్రనాయక్ వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుండి గెలుపొందారు వీరంతా 2008లో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎంపీ పదవులకు రాజీనామా చేశారు దాంతో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరలా విజయం సాధించారు వీరే తర్వాతి కాలంలో 2014లో బీఎస్పీ 2019లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో దేవాదాయ గృహ నిర్మాణ న్యాయ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు అప్పటి వరకు జనరల్ పార్లమెంటుగా ఉన్న ఆదిలాబాద్ లోక్సభ ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పాటైంది ఇక 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హవాను సైతం ఎదుర్కొని కాంగ్రెస్ అభ్యర్థి రమేష్పై 1,15,000 మెజారిటీతో గెలుపొందారు 2014 నాటికి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కారు మంచి జోరులో ఉన్నప్పుడే 16వ లోక్సభ ఎన్నికలు రావడంతో ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి గోడం నగేష్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేష్ జాదవ్పై 1,70,000 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబీ మోగించారు ఇక చివరగా 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ ఉన్నారు బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు గెలుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2019 వరకు 17 సార్లు ఎన్నిక జరగగా 8 సార్లు కాంగ్రెస్ 6 సార్లు టీడీపీ 2 సార్లు బీఆర్ఎస్ 1 సారి బీజేపీ పార్టీ గెలుపొందాయి దాదాపు 14 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఎస్సీ ఎస్టీ ఓటర్లే కీలకం అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఉన్న 17 స్థానాల్లో బీఆర్ఎస్ 9 కాంగ్రెస్ 3 బీజేపీ 4 ఎంఐఎం 1 స్థానాల్ని కైవసం చేసుకున్నాయి కాగా ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీలన్నీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి బీజేపీ 4 బీఆర్ఎస్ 2 అధికార కాంగ్రెస్ 1 స్థానాన్ని పొందాయి ఈ సమీకరణాలే ఆయా పార్టీలకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా తమ జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతున్నారు పార్టీలన్నీ అందుకే ఆశావాహులు సైతం ఇప్పటికే ఆదిలాబాద్ లోక్సభ గెలుపుకు ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు అయితే అధికార కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్ ఆశిస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి గోడం నగేష్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుక్కు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఇక బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు రమేష్ రాథోడ్ టికెట్ రేసులో ఉన్నారు అయితే ఈ 3 పార్టీల బలాబలాలు పరిగణలోకి తీసుకుంటే ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటు బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నా బీజేపీ పార్టీయే గెలుపుకు అంచులకు దగ్గరగా ఉంది ఇక చూడాలి మరి ఈ 2 నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడుతుందో